ఎరువులు వంట గ్యాస్కు తిప్పలే అట. యుద్ధం ప్రభావం భారత్ పైన తీవ్రంగా పడే అవకాశం ఉందట. గల్ఫ్ దేశాల నుంచే యూరియా, డిఏపి ముడి పదార్థాలు దిగుమతి చేసుకుంటున్నమాట మనం. దాడుల నేపథ్యంలో నాఫ్తా, సహజవాయు ఉత్పత్తిని నిలిపేసింది ఖతార్. స్తంభించిన జల రవాణా మార్గాలు, పెరిగిపోబోతున్న వంట గ్యాస్ ధరలట. దారుణంగా ఉంటుందిగా పరిస్థితి. ఈ యుద్ధం ఇంకా కంటిన్యూ అవుతే సినిమానే మనకి. ఇగో మనోళ్ళు పంపే డబ్బు పైన కూడా యుద్ధం దెబ్బ. విదేశాల నుంచి భారతీయులు 2025లో పంపిన సొమ్ము 12 లక్షల కోట్లట. మనం అనుకుంటాం కానీ అక్కడెక్కడో పోయి బతుకుతున్నారు వీళ్ళు గల్ఫ్ దేశాలు అనుకుంటాం కానీ వాళ్ళు మన దేశాన్ని కాపాడుతున్నారు ఒక రకంగా చెప్పాలంటే. ఎందుకంటే వాళ్ళు కట్టే ట్యాక్స్లు ఇప్పుడు అక్కడి నుంచి డబ్బులు పంపాలనుకున్నా ట్యాక్స్ కట్టి ఇక్కడికి పంపాల్సి వస్తుంది కదా. విదేశాల నుంచి భారతీయులు 2025లో దాదాపు 12 లక్షల కోట్లు పంపిరట. అందులో 38% గల్ఫ్ దేశాల నుంచి వచ్చింది అట. 38%. యుద్ధం 6 నెలలకు మించి గనక కొనసాగితే ఇండియా ఆర్థిక వ్యవస్థ మీద ప్రభావం పడుతుందట. సో మన దేశ జీడిపిలో ఏకంగా 3.5% దాకా ఉంటుందట. ఇగో ప్రపంచంలో అత్యధికంగా రెమిటెన్స్ అందుకునే దేశాల్లో అగ్రస్థానంలో ఉన్నది భారతదేశం. ఇప్పుడు మనం యూట్యూబ్కి సంబంధించిన రెవెన్యూ కూడా వాడు యూట్యూబ్ రెమిటెన్స్ ద్వారానే మనకు పంపిస్తాడు. సో ఆ రెమిటెన్స్ ద్వారా మన భారతదేశానికి వస్తున్నటువంటి అమౌంట్ దేశ జీడిపిలో 3.5% అట. అమెరికాకు మనం చేసే ఎగుమతుల విలువ మన ఆర్థిక వ్యవస్థలో కేవలం 2%. అంటే అమెరికాకు మనం అమ్మే వస్తువుల కంటే ప్రపంచం నలుమూలలా ఉన్న మన వాళ్ళు అక్కడ సంపాదించి ఇక్కడికి పంపే మొత్తమే ఎక్కువ. ముఖ్యంగా ఎక్కడ గల్ఫ్ కంట్రీస్, సౌదీ అరేబియా, కువైట్, ఖతార్, ఒమన్ తదితర దేశాల్లో 90 లక్షల మంది కంటే ఎక్కువ మంది భారతీయులు ఉంటారు. ఆయా దేశాల నుంచి వారు ఇక్కడ ఉన్న తమ వారికి పంపే సొమ్ము ఏదో ఒక రూపం, డబ్బు రూపకంగా ఇంకో రూపకంగా మన దేశ కరెంటు ఖాతా లోటును, అంటే ఎగుమతి చేసే వస్తువుల కన్నా దిగుమతి అయ్యే వస్తువులే ఎక్కువ. దీంతో ఏర్పడే ఆర్థిక లోటును పూడ్చడంలో మన దేశ విదేశీ మారక నిల్వలను స్థిరంగా ఉంచడంలో మన విదేశీ మారక నిల్వలు స్థిరంగా ఉంచడంలో కీలక పాత్ర పోషిస్తుందనడంలో అతిశయోక్తి లేదు. భారతదేశానికి ఇలా ఏటా వచ్చే మొత్తం నిధుల్లో గల్ఫ్ దేశాల నుంచి వచ్చే సొమ్మే దాదాపు 38% అట. 38% అట. గడిచిన కొన్ని సంవత్సరాలుగా భారతదేశానికి వస్తున్న విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల కంటే రెమిటెన్స్లే ఎక్కువ అట. మనకు ఇలా వచ్చే నిధుల్లో అత్యధిక భాగం అమెరికా నుంచి 27.7%, 18 నుంచి 20%తో యుఏఈ ఆ తర్వాతి స్థానంలో ఉంది. 2025లో మన దేశానికి ఇలా వివిధ దేశాల నుంచి మన వాళ్ళు పంపిన మొత్తం సొమ్ము $135.4 బిలియన్ అట. అంటే దాదాపుగా 12 లక్షల కోట్ల రూపాయలట. అందులో గల్ఫ్ దేశాల నుంచి వచ్చిన సొమ్మే $51.4 బిలియన్ అట. అంటే దాదాపు 12 లక్షల కోట్లలో 4,71,000 కోట్లు గల్ఫ్ దేశాల నుంచి మన ప్రజలు పంపింది అట, మన భారతీయులు పంపింది. అదే 2025లో అమెరికాతో మనం వాణిజ్య మిగులు దాదాపు 5.33 లక్షల కోట్లు. గల్ఫ్ దేశాల్లో భారతీయులు ఎక్కువగా చమురు సేవలు, నిర్మాణ, ఆతిథ్య, రిటైల్, పారిశ్రామిక రంగాల్లో పనిచేస్తున్నారు. ఇవన్నీ యుద్ధం వల్ల తీవ్రంగా ప్రభావితమయ్యే రంగాలు. యుద్ధం కారణంగా ముడి చమురు ధరలు పెరిగిపోయి చమురు కొనుగోళ్లకు ఎక్కువగా డాలర్లు ఖర్చు చేయాల్సి రావడం, అదే సమయంలో మనకొచ్చే రెమిటెన్స్ తగ్గిపోవడం వల్ల ఇండియా ఆర్థిక నిల్వలపై తీవ్రంగా దెబ్బ పడుతుందని ఆక్స్ఫర్డ్ ఎకనామిక్స్ ప్రధాన ఆర్థికవేత్త అలెగ్జాండ్రా హెర్మన్ హెచ్చరించారు. రూపాయి పైన ఒత్తిడి పెరిగి బలహీనపడుతుందని పేర్కొన్నారు. ఈ పరిణామాలతో దేశంలో ద్రవ్యోల్బణం పెరిగి సామాన్యులపైన ధరాభారం పడే ప్రమాదం ఉన్నది. అయితే ఇదంతా తక్షణం జరగదు. యుద్ధం గనక సుదీర్ఘకాలం పాటు కొనసాగితే మాత్రమే ఆ ప్రభావం ఉంటుంది. యుద్ధం కొంతకాలమే జరిగితే ఇది పెద్ద సమస్య కాదు. కానీ ఎక్కువ కాలం గనక కొనసాగితే గల్ఫ్ దేశాల్లో నిర్మాణ, సేవారంగాల కార్యకలాపాలు ఆగిపోయి అక్కడి భారతీయుల కార్మికుల ఉపాధి దెబ్బతింటుంది. దీనివల్ల వారు పంపే సొమ్ము తగ్గిపోతుంది. సో దానివల్ల ట్యాక్స్ రాదనమాట. దానివల్ల ఇండియాకి ఇబ్బంది అవుతుంది. సో ఇది ఇప్పటికిప్పుడు వచ్చే సమస్య కాదు. ఈ యుద్ధం ఇంకా నెలల తరబడి కనుక జరిగితే ఖచ్చితంగా సమస్య వచ్చే అవకాశం ఉన్నది. అందుకే గల్ఫ్ కంట్రీస్లోనే బతుకుతున్నారు కదా ఈ దేశాన్ని వదిలేసని అని అనుకోకండి. వాళ్ళే ఇవాళ ఈ దేశాన్ని నడిపించడంలో కీలక పాత్ర పోషిస్తున్నారని గుర్తుపెట్టుకోవాలి మనం.